హే హాయ్ హలో నమస్తే, నేను మీ నీలా శేఖర్. ఈరోజు ఏంటంటే నేను హోమ్ మేడ్ సోపు ప్రిపేర్ చేశాను అనమాట. అంటే ప్రిపేర్ చేసి కూడా 1.5 month అయిపోయింది. దాన్ని నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. ఆ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోలేదు అనేది మీకు చూపించేస్తాను, పదండి. ఇదిగోండి, పపాయ ముక్కలు ఉన్నాయి కదా, అంటే పపాయ ముక్కలు తొక్క తీసి ఆ తర్వాత పైన లోపల కొంచెం వైట్గా ఉంటుంది కదా గింజలు ఉండే ప్లేస్లో, అవన్నీ నీట్గా పీల్ చేసేవాళ్ళు అనమాట చాక్తో. ఆ తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సోప్ బేస్ ఉంది కదా, సోప్ బేస్ దాన్ని తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలన్నమాట. అంటే కింద డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా కింద వేరే పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద ఈ సోప్ బేస్ మనం కట్ చేసి పెట్టుకున్న బౌల్ని పైన పెట్టి దాన్ని బాగా కరిగేంత వరకు మిక్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం పపాయ పేస్ట్ చేసాం కదా మిక్సీలో, దాన్ని వేసి కొంతసేపు బాగా కలబెట్టాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఆ తర్వాత స్టవ్ మీద నుంచి కిందకి దింపేసి ఇది విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంది కదా, అదొక 4 క్యాప్సూల్స్ వేసుకోవాలన్నమాట. ఆ 4 క్యాప్సూల్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కోకోనట్ ఆయిల్, అదే కొబ్బరి నూనె అనమాట. కొబ్బరి నూనె నేనైతే ఒక మూత వేసాను, వాటర్ బాటిల్ అంతా. కాకపోతే మీరు దానికంటే తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే నాది డ్రై స్కిన్ అనమాట. అందువల్ల కొంచెం ఆయిలీగా ఉండడం కోసం నేను ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను. మీరు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఓన్లీ విటమిన్ ఈ క్యాప్సూల్ మాత్రం వేసుకోవచ్చు అనమాట. సో నేను ఆయిల్ అనేది ఎక్కువ వేయడం వల్ల అండ్ పపాయ పేస్ట్ కూడా ఎక్కువ వేయడం వల్ల నొరగ అనేది అంతగా రాలేదు. కాకపోతే సోప్ అయితే చాలా వర్క్ అవుతుంది. నాకు ఆ మాత్రం నొరగొస్తే చాలు అనుకున్నాను అనమాట. కనిపిస్తుంది కదా, ఆ మాత్రం నొరగొస్తే చాలు అనుకుంటున్నాను. ఇప్పుడు 1.5 monthగా నేను అదే సోప్ యూస్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ ఉంది, చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఓకేనా, ప్రాసెస్ అనేది చూశారు కదా. ఇంకా సోప్ బేస్ వచ్చి నాకు ఎక్కడ దొరికిందంటే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను సోప్ బేస్ని. బాగానే ఉంది, రీజనబుల్ రేటే ఉందన్నమాట. నేను తీసుకున్నాను. చూడండి, నొరగ కూడా బాగానే వస్తుంది. కాకపోతే మామూలు సోపులు వచ్చి అంత రాలేదన్నమాట నాకు, అందుకని చెప్తున్నా. ఎందుకంటే నేను కోకోనట్ ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను అండ్ ఆ తర్వాత పపాయ పేస్ట్ కూడా ఎక్కువ వేసుకున్నా. సో దాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి. రిజల్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఇష్టమైతే ట్రై చేయండి. ఓకేనా. నా ఇన్స్టా ఐడిలో బయోలో లింక్ ఉందన్నమాట, యూట్యూబ్ లింక్, ఓపెన్ చేసి చూడండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. బాయ్.